టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి ప్రింటింగ్ మెథడ్ యూజ్ చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ రీల్ ని ఎండ్ వరకు చూసి సేవ్ చేసుకోండి. ముందుగా ఎన్ని మెథడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిటిఎఫ్. డిటిఎఫ్ అంటే డైరెక్ట్ టు ఫిలిం ప్రింటింగ్ అని అర్థం. అంటే మనకు కావాల్సిన డిజైన్ ని ఒక ఫిలిం మీద ప్రింట్ తీసుకొని దాన్ని మనం హీట్ ప్రెస్ మెషిన్ తోని ట్రాన్స్ఫర్ చేస్తాం. అది డిటిఎఫ్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి డిటిజి. డిటిజి అంటే డైరెక్ట్ టు గార్మెంట్. మనకు కావాల్సిన క్లాత్ ఏదైతే ఉంటుందో దాని మీదకి డైరెక్ట్ గా ప్రింటర్ సహాయంతో మనకు కావాల్సిన డిజైన్ ని డైరెక్ట్ క్లాత్ మీదకి ప్రింట్ చేస్తారు. దాని డిటిజి అంటే డైరెక్ట్ టు గార్మెంట్ మెథడ్ అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్. ఈ మెథడ్ చాలా ఓల్డ్ మెథడ్ బట్ గోల్డ్ మెథడ్. స్క్రీన్ ఫ్రేమ్స్ ఉంటాయి, దాన్ని టీ-షర్ట్ మీద ప్లేస్ చేసి అందులో కలర్స్ పాస్ చేసి ప్రింట్ అయితే చేస్తారు. నెంబర్ 4 సబ్లిమేషన్ ప్రింటింగ్. ఈ మెథడ్ సేమ్ డిటిఎఫ్ లాగానే ఉంటది. అక్కడ ఫిలిం యూజ్ చేసి హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ సబ్లిమేషన్ పేపర్ యూజ్ చేసి హీట్ ట్రాన్స్ఫర్ చేసి ప్రింట్ అనేది మన క్లాత్ మీదకైతే చేసుకుంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి పఫ్ ప్రింటింగ్. పఫ్ ప్రింటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 3D ప్రింటింగ్. పఫ్ ఇంక్ వల్ల డిజైన్ హీట్ కి రియాక్ట్ అయ్యి ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మెథడ్. ఈ మెథడ్ ని థ్రెడ్ బేస్డ్ మెథడ్ అని కూడా అంటారు. ఈ మెథడ్ లో మనకు కావాల్సిన డిజైన్ ఆర్ ప్రింట్ ని మిషన్ కి ఇచ్చేసి టీ-షర్ట్ ప్లేస్ చేసి మనకి కావాల్సిన థ్రెడ్స్ ఇచ్చేస్తే మిషన్ మన డిజైన్ అయితే రెడీ చేస్తుంది. హిస్టరీలో ఏ టైప్ ఆఫ్ ప్రింటింగ్ మెథడ్ యూజ్ చేయాలో చెప్తాను. అంతవరకు మన పేజ్ అయితే ఫాలో కొట్టండి. అండ్ అలాగే ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ రీల్ ని షేర్ చేసేయండి.